మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు స్టూడియోలో నాతో పాటు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయనతో కొన్ని పొలిటికల్ విషయాలు డిస్కస్ చేసి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. బాగున్నారా? బాగున్నాడమ్మా. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, షర్మిల జగన్ ఇద్దరు విభేదాలతో చాలా వరకు మాట్లాడుకోలేదు, దూరంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ షర్మిల కొడుకు పెళ్లి కోసం అని చెప్పేసి ఇన్విటేషన్ కి జగన్ కి వెళ్ళి కలవడం జరుగుతుంది. ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది, ఏంటి మీ అభిప్రాయం ఏంటి? మొదటిసారిగా నా వీడియో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా, నన్ను ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులకి నమస్కారాలు. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే, షర్మిల జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య బంధం చాలా గట్టి బంధం. చెల్లె నా ప్రాణం అనుకున్నటువంటి బంధం అది. జగనన్న వదిలిన బాణాన్ని నేను అని దూసుకుపోయే మనస్తత్వం షర్మిలది. అంటే ఒక 3,000 కిలోమీటర్ల దూరం, అంటే 3,000 పైచిలు కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి షర్మిల. తర్వాత జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఆ పార్టీని సంరక్షించేందుకు కూడా షర్మిలే. తర్వాత జగన్మోహన్ రెడ్డి పవర్లోకి వచ్చిన తర్వాత జనరల్గా ఎవరైనా రాజకీయ అభిలాష లేకుండా జనం మధ్యకి రారు కదా. జనం మధ్యకి వచ్చి జనంతో ఏదో అంటే ఒక అభయాలు ఇచ్చి, అంటే ఏవో కోరికలు తీరుస్తాను, ఏవో సమస్యలు పరిష్కరిస్తాను అని ఇలా కదా మాట్లాడతారు. ఇలా మాట్లాడిన తర్వాత ఆ జనానికి కనిపించకుండా పోతే అది ఏమనుకోవాలి? కనుక ఆవిడ కనీసం రాజ్యసభ సీటైనా ఇచ్చి పంపించినట్టయితే బాగుండేది. తర్వాత వారి వ్యక్తిగతంగా వాళ్ళ మధ్య ఉన్న ఫ్యామిలీ గొడవలు, వాళ్ళకున్న ఏదో ఆస్తి తగాదాలు ఏవో ఉంటే మొత్తానికి ఏంటంటే ఇద్దరికి విభేదాలు వచ్చేసినాయి అన్నమాట. అంటే వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గున మండేటువంటి విధంగా తయారైపోయారు. అయితే ఇప్పుడు షర్మిల కొడుకు రాజారెడ్డి పెళ్లి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని ఈ రోజు కలవబోతుంది. అంటే 3వ తారీఖుని కలవబోతుంది. కలవబోతున్నట్టయితే ఇక్కడ మనకి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, రేపే అంటే 4వ తారీఖునే షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతుంది. ఇది మన 2 రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారింది. ఇటు తెలంగాణలోను అటు ఆంధ్రాలోను సంచలనంగా మారింది. ఒక ఇంట్రెస్టింగ్ మాట. ఏం కాబోతుంది? జగన్మోహన్ రెడ్డిని షర్మిల కలుస్తుందా? అంటే పెళ్లి కార్డు ఇవ్వడానికే కలుస్తుందా? దీని వెనక రాజకీయ వ్యూహం ఏదైనా ఉందా? అలా ఉంటే ఎలా చూడాలి? పెళ్లి కార్డు ఇవ్వడానికి కలిస్తే జగన్మోహన్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నం ఏమైనా చేస్తాడా? జగన్మోహన్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేయకపోయినా అందరూ అనుకుంటున్నట్టుగా భారతీ రెడ్డి ఏదైనా ఒక ప్రాబ్లంని క్రియేట్ చేస్తుందా? ఇలాగా మన ఈ ప్రజానీకానికి రకరకాల ఆలోచనలు ఉన్నాయి. ఈ ఆలోచనలకి మనం స్వచ్ఛ చెప్పాలంటే, రేపు ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడ ప్రెస్కి ఏం చెప్తుందో, ఎందుకు కలిశానని చెప్తుందో మనం తెలియాలి. ఎందుకు కలిశానని చెప్పినప్పుడు కూడా ఇక్కడ ఇద్దరు వ్యక్తిగతమైనటువంటి నాయకులుగా ఎదగాలనుకున్న వ్యక్తులు. ఇక్కడ ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి కంటే షర్మిలే నా దృష్టిలో మంచి స్టాండ్ తీసుకుంటుంది. అప్పుడు ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని తిట్టడం ఒకటే నేను నెగిటివ్గా చూస్తాను. కానీ ఎందుకంటే అమరావతిలో ఒక ఇటుకైనా వేశాడా అని చంద్రబాబు నాయుడిని అన్నప్పుడు ఆవిడ తాలూకు స్థాయి తగ్గింది. ఎందుకంటే అమరావతిని దేదీప్యమానంగా అసెంబ్లీ కట్టాడు, హైకోర్టు కట్టాడు, ఐపీఎస్ క్వార్టర్స్ కట్టాడు, చాలా నిర్మాణాలు బాగా ఉన్నప్పుడు ఒక్క ఇటుకైనా వేశాడు అన్నది ఆవిడ స్థాయికి బాగా దిగజార్చింది అన్నమాట. కానీ కాంగ్రెస్ పార్టీలో అంటే అక్కడ తెలంగాణలో
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు మాత్రం రాజకీయంగా పరిణతి చెందింది, వ్యూహాత్మకంగా వ్యవహరించింది, తర్వాత జనాల్ని రెచ్చగొట్టింది. ఒక ఒంటరి మహిళ అయినప్పుడు కూడా కేసీఆర్ లాంటి ఒక రాజకీయ చతురుణ్ణి ఎదుర్కొంది. తను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడింది. అంటే తెలంగాణలో తన పార్టీ పెట్టిన తర్వాత మాత్రం మెట్టినిట్టి కోళ్ళంది, అలాగే మాట్లాడింది, తన్ని డిఫెన్స్ చేసుకుంది, రాజశేఖర రెడ్డి ఫోకస్ చేసింది, ఇక్కడ కూడా పాదయాత్ర చేసింది. సమాధానాలన్నీ కూడా ఆలోచనాత్మకంగా ఉన్నాయి. ఆవిడ సమాధానాలు ఆలోచనాత్మకంగా ఉన్నాయని చెప్పడానికి కారణం, ఇక్కడ కేసీఆర్ని ఏమైతే విమర్శించిందో ఈ విమర్శలన్నీ కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా తగిలేలా విమర్శించింది. అర్థమైందా? అక్కడ తన పరిణతి కనిపిస్తుంది. అందరూ ప్రశ్న వేశారు, ఏమో ఈ ప్రశ్నలు ఏవో ఆంధ్ర వెళ్ళి మీ అన్నగారిని అడగొచ్చు కదా మా అన్నారన్నమాట. అంటే అన్నగారిని అడగడం కోసమే ఈ ప్రశ్నలు వేసిందేమో, ఆ విధంగా కూడా మనం తీసుకోవచ్చు. రెండవది, సునీతారెడ్డి తాలూకు తండ్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈ షర్మిలమ్మ మాత్రం ప్రెస్కి సమాధానాలు ఇవ్వడం చాలా ఆలోచనాత్మకంగా ఇచ్చింది. ఎవరైనా ముద్దాయిని శిక్షించవలసింది, ఎవరైనా ముద్దాయికి శిక్ష పడవలసింది, వారు ఎంతటి వారైనప్పుడు కూడా వాళ్ళు శిక్ష వేయాలని చెప్పింది. కాస్త రాజకీయంగా ఎదిగింది. తర్వాత చెప్పకనే చెప్పింది, ఇది వాళ్ళ తాలూకు దాయాదులు చేశారని. చెప్పకనే, ఎవరు చెప్పకనే చెప్పారు? శర్మల చెప్పకనే చెప్పింది, ఇది తన దాయాదులు అంటే భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళ తాలూకు బృందం చేశారని చెప్పి. అలాగే ఇక్కడ దీని వెనక ప్రధాన సూత్రధారి ఎవరో చూసాయిగా చెప్పింది. అందువలన ఇక్కడ ఆవిడ తాలూకు రాజకీయ పరిణతి, ఆ తాలూకు పరిపక్వత మనకు కనిపిస్తుంది. అంటే ఏమిటి, మామూలుగా ఒక లే ఉమన్గా రావడం లేదు, సమ్ మెటీరియల్ ఏదో ఉంది, సమ్ మ్యాటర్ ఏదో మనసులో ఉంది, ఇంటెన్షనల్గా ఇంకా ఎక్కువ ఆలోచనలు ఉన్నాయి. అంటే ఎదిరించే తత్వం ఉంది, ప్రశ్నించే తత్వం ఉంది. ఆ ప్రశ్న లౌకికంగా మాట్లాడి చాలా ఆలోచనాత్మకంగా ఉండేలాగా వ్యవహరించేటువంటి శైలి అమర్చుకుంది. ఎవరు? మన షర్మిల గారు మాట. కనుక రేపు చూద్దాం, రేపు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కలుస్తుందో, వాళ్ళిద్దరి మధ్య ఎట్లాంటి భేటీ జరుగుతుందో, జగన్మోహన్ రెడ్డి ఉంటాడా, తప్పించుకుంటాడా, భారతిరెడ్డి ఏ విధమైనటువంటి పన్నాగం పన్నుతుంది, లేదా సాధికారికంగా ఆహ్వానించి వెళ్ళి తానే పెద్దయి. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నాడు, నా అల్లుడు నా చేతుల్లో పెరిగాడని చెప్పేసి. కనుక అల్లుడు పెళ్లి చేస్తాడా చూద్దాం. మరి మీరు అన్నట్టు ఇప్పుడు షర్మిల పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతుంది కదా, అవును. మరి దీన్ని ఎలా చూడబోతున్నారు? మరి అంటే మీరేమంటారు దీనిపై? చాలా మంచి ఆలోచన అమ్మా. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరడం అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీలో వాక్యూమ్ ఉంది, కాంగ్రెస్ పార్టీలో వాక్యూమ్ ఉంది. కాంగ్రెస్ పార్టీలో మీకు కోమాచేజీలో ఉంది, చెప్పుకోదగ్గ నాయకుడు లేడు. లాస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ ఉందో లేదో ఎవరు తెలియదు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో మేము కాంగ్రెస్ ఖద్దరు చొక్కాలు వేసుకొని తిరగడం కానీ నేను నాయకుడినంటే నమ్మే ప్రజలు ఎవరు లేరు. ఎందుకంటే ఎప్పుడైతే తెలంగాణ ఇచ్చిందో, ఆ తెలంగాణ ఇవ్వగానే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో చచ్చిపోయింది. ఆంధ్రాని తల్లిని బిడ్డని వేరు చేశారు కదా, అందువలన అక్కడ తలలేని మొండులాగా ఉంది కాంగ్రెస్ పార్టీ అక్కడ. అయితే మళ్ళీ ఆ కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు తేవాలంటే ఎవరో కావాలి. మనకి లేటెస్ట్గా ఉన్నటువంటి ఈ 2 దశాబ్దాలుగా మనకున్నటువంటి మంచి నాయకులు ఎవరు? 2 నాయకులు. ఎవరు ఆ 2? ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు. వాళ్ళకి చరిష్మా ఉంది. ఎన్టీ రామారావు గారికి చరిష్మా ఉంది కాబట్టి ఆ బొమ్మతో ఈ రోజు వరకు తెలుగుదేశం బ్రతుకుతుంది. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆ చరిష్మా ఉంది కాబట్టి ఆయన పేరుతో జగన్ వచ్చాడు, జనంలోకి వచ్చాడు. ఎందుకంటే రాజన్న రాజ్యం తెస్తానని చెప్పాడు కదా.
రాజ్యం తేకపోయినట్టయితే 6 మాసాల్లో నన్ను వెనక్కి తీసుకోండి అని చెప్పాడు కదా. అందువల్ల నమ్మకంతో ఓట్లేశారు. దానికి ప్రతిఫలం కూడా మంచో చెడో అనుభవిస్తున్నారు ప్రేక్షకులు. అది మనం చెప్పవలసింది కాదు, ప్రజలే చెప్తారు. ఇక్కడ ఈ వాక్యూమ్ ముందు గనుక ఆ వాక్యూమ్కి సరిగ్గా అక్కడ సెట్ చేయాలంటే షీజ్ ఎ గుడ్ సెలక్షన్. షర్మిల కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. షర్మిల చూస్తే ఎవరు కనిపిస్తారు? వైఎస్ రాజశేఖర రెడ్డి కనిపిస్తాడు. షర్మిల మాటలు వింటే ఎవరు కనిపిస్తారు? వైఎస్ రాజశేఖర రెడ్డి కనిపిస్తాడు. షర్మిల రాజకీయం ఎవరి దగ్గర నేర్చుకుంది? వాళ్ళ నాన్న దగ్గర నేర్చుకుంది. ఆలోచన సరళి ఎలాగుంటుందంటే వాళ్ళ నాన్నగారి ఆలోచన సరళి మన జగన్మోహన్ రెడ్డికి రాలేదు, ఫెయిల్ అయిపోయాడు. వాళ్ళ నాన్న చక్కగా ఎక్కడ ఎంత మంచి జనంలో ఎంత జనాల హృదయాలు దోచుకున్నాడు. 108 కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, తను ఎప్పుడు కూడా అహంకారానికి పోకుండా రాజశేఖర రెడ్డి అంతా వాళ్ళ అధినాయకులు అంటే ఇందిరమ్మ వల్లనే కదా మన రాజీవ్ గాంధీ వచ్చారు, రాజీవ్ గాంధీ వల్లనే కదా నేను వచ్చాను, ఇలా సోనియా గాంధీ వల్ల కదా నేను వచ్చాను అనేటువంటి అధినాయకులు మూల కారకులైన వారి మీద విశ్వాసం చూపించి అన్నిటికీ ఆ ఇందిరమ్మ పేర్లే పెట్టాడు. ఆయన పేరు ఏం పెట్టుకోలేదు. ఈయన చాలా పొరపాట్లు చేశాడు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఏమో ఆ పేరు మార్చేస్తే వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ, అలాగే వేమన యూనివర్సిటీకి ఏమో పేరు మార్చేసి వైఎస్ఆర్ యూనివర్సిటీ. ఇలా చాలా తప్పులు చేసేసాడు, చాలా పొరపాట్లు పని చేశాడు. అది తీసి పక్కన పెడదాం. ఇలాగా మన శర్మణ మాత్రం తప్పులు చేస్తుందని నేను అనుకోను. గనక ఇది సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకొని ఇప్పుడు రాహుల్ గాంధీ నిర్ణయాల్లో కూడా మునపటి రోజుల్లాగా కేర్ ఫ్రీగా ఉండటం లేదు, చాలా సీరియస్గా ఉంటున్నాడు. ఆ సీరియస్గా ఉంటున్నాడని చెప్పడానికి ఉదాహరణ ఏమిటంటే ఇక్కడ మన తెలంగాణలో రేవంత్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించినప్పుడు చాలామంది చాలా కంప్లైంట్లు ఇచ్చారు. అర్థమైందా? అలాగే ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేసినప్పుడు కూడా ఇక్కడి నుంచి మొత్తం పెద్దలందరూ గుండె బాదుకొని పరిగెత్తారు. ఇదేమిటండి బాబు, కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పుడు కాదు మేము ఉన్నాం, మేము లేకుండా ఆయన నిన్నగా మొన్న వచ్చాడు, అది కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చాడు, ఆయనకి ఇస్తారు ఏంటంటే మీరు ఎవరు మాట్లాడితే పార్టీ ఉండదు, వెళ్ళిపోండి అని చెప్పాడు అన్నమాట. ఎస్, ఐ ట్రస్ట్ ఇన్ రేవంత్ రెడ్డి, సో వాట్ ఎవర్ హీ డూ అని చెప్పాడు. కాబట్టి ఆ రేవంత్ రెడ్డి తాలూకు ప్రమాణ స్వీకారాన్ని అంత వైభవంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిర్వహించారు. అట్లాంటి నేచర్ ఈయనకి లేదు. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. గనక జగన్మోహన్ రెడ్డికి సరైనటువంటి సమాధానం చెప్పగల ఎవరంటే ధీమంతురాలు ఎవరంటే షర్మిలా గారు. గనక షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి రావడం మాత్రం ఆహ్వానించదగ్గ పరిణామమే. అయితే ఈలోగా ఏదైనా వ్యూహం ఉందంటే మాత్రం షర్మిలని చరిత్ర క్షమించదు. ఆవిడ పేరు కాలగర్భంలో కలిసిపోతుంది. ఎలాగైతే షర్మిల ఇండివిజువల్గా స్వతంత్రంగా ఇంతవరకు పోరాటం చేసిందో అలాగే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో జవసత్వాలు నింపడానికి వచ్చి దాని మీదే మనసావాత కర్మణ కృషి చేసినట్టయితే ఆవిడ పేరు చరిత్రలో నిలబడిపోతుంది. వెంటనే ముఖ్యమంత్రి అయిపోతుందని చెప్పలేము, కానీ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది, తర్వాత పోటీ ఇస్తుంది, తర్వాత నెగ్గుతుంది చెప్పలేము మనం. వాళ్ళు చేసే మంచి పనులు బట్టి జనం ఆదరణ ఉంటుంది. మంచి చేస్తే ఓహో అంటాం, లేకపోతే ఆహా అంటాం, దాంతే ఉంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీలో కలవడం చాలా, ఆవిడ అనౌన్స్ చేయడం కానీ విలీనం కావడం కానీ చాలా మంచిదే. అయితే అక్కడ నాకు చిన్న మరి పేపర్ వార్తల్లో చదివింది ఏంటంటే ఖర్గే సమక్షంలో చేరుతుంది అన్నారు. అక్కడ మరి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఉండి ఆశీర్వదించి పంపించినట్టయితే కొంచెం ఇంపార్టెన్స్ ఉన్నటువంటి నాయకురాలు అని అనుకోగలం మనం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తాలూకు పేరు ఎప్పుడు మారుమోగిపోయింది. మోడీ అంటే భారతదేశ ప్రధానమంత్రి లాంటి వాడు వెన్ను తట్టి కౌగులించుకొని ఇక నా వెనక పవన్ కళ్యాణ్ ఉన్నాడని చెప్పాడు.
అర్థమైందా? అంటే ప్రధానమంత్రి లాంటి వాడు నా వెనక పవన్ కళ్యాణ్ ఉన్నాడు చెప్పంటే పవన్ కళ్యాణ్ ఎంత నాయకుడు అనుకుంటాం కదా, అది వేరే విషయం. కనుక అలాగే ఏదైనా కొంచెం ఎస్ గో హెడ్ మేము ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి భరోసా ఇవ్వాలి. 140 సంవత్సరాల అనుభవం, అనుభవం, అవును. ఓల్డెస్ట్ పార్టీ కదా కాంగ్రెస్ అవునవును. పార్టీ. ఎంతమంది త్యాగధనులు. అందువల్ల ఆ చేస్తే బాగుంటుందని చిన్న వెలిసి నాకుంది. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏపీలో కాంగ్రెస్ పార్టీకి అంటే షర్మిల గారికి ప్రధాన అధ్యక్షుగా ఒకవేళ ఇస్తే ఉమ్. ఇచ్చినట్లయితే ఆవిడని ఎలా ఉపయోగించుకోవచ్చు, ఎలా ఉపయోగించుకోవడానికి చూస్తున్నారు అంటే ఎలా అంటారు? ఆ ప్రాసెస్ ఎలా ఉండొచ్చు అంటారు? అంటే ప్రధాన అధ్యక్షురాలు పదవి అంటే అధ్యక్షురాలుగా ఇచ్చినట్టయితే ఇచ్చినట్టు. ముందు కొంత వ్యతిరేకత ఉంటుంది అని ముందే రేపు అనౌన్స్ చేసే ముందే ఇవన్నీ సాల్వ్ చేసేస్తారు. అదేమిటి అధ్యక్ష పదవికి నేను పనిచేయనా, నాకు ఎంత అనుభవం ఉంది కదా అంటారు. తర్వాత ఏమో ఈవిడ అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి లో ఏదైనా స్థానం కల్పిస్తారా, ఏదైనా పెద్ద పదవి ఇస్తారా అన్నది ఆలోచించి చూడాలి రేపు వచ్చిన తర్వాత. అంటే ఆవిడ ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది అంటారా? మరి ఎందుకంటే ఇప్పుడు అగ్గజ వీరుల్లాగా ఎప్పటి నుంచో స్థిరపడి ఉన్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఇప్పుడు వాళ్ళ అన్న జగన్ కానీ వీళ్ళు గట్టి షాక్ ఇచ్చే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? మీకు చాణక్యుడు అంటాడు, ఏమంటాడంటే పోటీలో బరిలో దిగిన తర్వాత ఆడు దిగ్గజమా, రథుడా, అర్ధరథుడా ఎన్ని చూడరు. అంటే అభిమన్యుడు యుద్ధంలా ఉండాలన్నమాట. అతడు ద్రోణుడైనా ఒకటే, భీష్ముడైనా ఒకటే, కర్ణుడైనా ఒకటే, ఎవరైనా ఒకటే, అలాగ ఉండాలన్నమాట. మీరు యుద్ధంలో బరిలో దిగిపోయారు. అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు అయితే నీకెందుకు, మీ అన్నయ్య అయితే నీకెందుకు అన్నది పక్కన పెట్టు, నీ ప్రత్యేసి నీ వ్యతిరేకి పోరాటం సాగించవలసిందే. పోరాట పటి ఉంటేనే ఈ బరిలో దిగు, లేకపోతే వెనక్కి వెళ్ళిపో, నువ్వేది మాకు, అంతే కదమ్మా. అది ఉండాలంటాను శర్మ గారికి. అంటే ఆవిడకి అంత అవగాహన, అంటే అంత ఎక్స్పీరియన్స్, అంటే వాళ్ళ నాన్నగారు రూలింగ్ చేసింది కానీ వాళ్ళ అన్న అంటే జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయారు చాలా వరకు. అవును. సో ఈసారి ఈవిడికి అంత ప్రధాన అధ్యక్ష పదవి అనేది అంత చిన్న మాట ఏం కాదు, చాలా పెద్దది. దాన్ని ఆవిడ నిలబెట్టుకోగలరు అనుకుంటున్నారు మరి? నిలబెట్టుకోగలరంటే వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అమ్మా. ఎక్కడైతే అభిలాష ఉంటుందో, ఎక్కడైతే కాంక్ష ఉంటుందో, ఎక్కడైతే పట్టుదల, కృషి, దీక్ష ఉంటుందో తప్పకుండా నెరవేర్చుకుంటారు. వాళ్ళు నిద్ర పట్టదు అది సాధించినంత వరకు. ఇందిరాగాంధీ ఏంటమ్మా, చాలా జూనియర్ కదా, ఇందిరాగాంధీని ప్రధానమంత్రిని చేస్తారు ఏంటంటే అంటే అప్పుడు కామరాజు నాడారు కదా కంకణం కట్టుకొని, ఆవిడ తక్కువ అంటే పవర్ లేని వ్యక్తి అయ్యా, ది పవర్ ఆఫ్ ఇండియా అని చెప్పాడు అన్నమాట ఎవరు, కామరాజు నాడారు. అలాగే రాజీవ్ గాంధీ నాకెందుకంటే బాబు ప్రధానమంత్రి పదవి అంటే ఆయన్ని ప్రధానమంత్రిని చేశారు అందరూ పట్టుపట్టి. పివి నరసింహరావు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కలిసి వాళ్ళు పట్టుపట్టి చేశారు. ఈరోజు ఇంతమంది హ్యాపీగా బ్రతుకుతున్నారంటే ఆయనే కదా కారణం. ఆ రాజీవ్ గాంధీ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకురాకపోతే ఈరోజు నువ్వు లేను, నేను లేను, ఈ డిజిటల్ మీడియా లేదు. అర్థమైందా? ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెట్టబట్టే నువ్వు మీసాలున్న కుర్రాడు కూడా బ్యాక్ పాకెట్లో 50,000 రూపాయలు పెట్టుకొని వచ్చేస్తున్నాడు ఐటీ కంపెనీలో పనిచేసి. అంతకుముందు మనకెంతమ్మా జీతాలు? 10,000 కదా. ఎంత 10,000 జీతం ఇస్తున్నారంటే వాడు 5 ఫిగర్ శాలరీరా అన్నావు అనమాట. 5 ఫిగర్ అంటే 10,000 అంటే 5 అంకెల శాలరీ కదా. ఇప్పుడు అలా కాదు కదా, 50,000, లక్షలు, 2 లక్షలు ఇలా అయిపోతుంది. అది ఆ మహానుభావుడే. నీ చెప్పేది ఏంటంటే ఆయనకి ఎంత అనుభవం ఉందని? అనుభవం లేదు కదా. అలా అంటే బిగ్గ చూస్తున్నట్టే ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత తీసుకొచ్చి పెట్టారు, కూర్చోబెట్టారు. మరి ఏ స్థితిలో ఉన్నాడు? పివి నరసింహరావు గారు ఈయనే పరిపాలన చేస్తారని ఇక్కడ ఆంధ్రప్రదేశ్నే పరిపాలించలేకపోయాడని చెప్పారు. మరి ఇక్కడ 14 భాషల్లో పండితుడు, ప్రపంచ దేశాల్లో ఎంత పేరు తెచ్చుకున్నాడు. నేను తీసి పక్కన పెట్టమ్మా. అక్కడ కావాల్సింది ఏమిటంటే ప్రజా సమస్యలు, ఆ సమస్యలను తీర్చే గుణం. అక్కడ ఎవరైనా అన్నైనా తమ్ముడైనా ఎవరైనప్పుడు కూడా నా ప్రజలకు మంచి జరగాలి, నా ప్రజలకి మేలు జరగాలి,
నా రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే ముందు ఉండాలి, నా రాష్ట్రానికి నేను మంచి చేయాలి, దళారుల చేతికి పోకుండా ఏదో వారికి స్వతంత్రంగా స్వచ్ఛందంగా వాళ్ళ చేతుల్లోనే పడాలనేటువంటి లక్ష్యం ఉన్నట్టయితే ఎవరైనా చేస్తారమ్మా. కాకుండా డబ్బు కమ్ముడుపోయి డబ్బు లొంగిపోయి డబ్బే ప్రధానం కాదు కదా. ఎన్ని లక్షల కోట్లు అంటే సంపాదించినటువంటి నాయకులందరూ ఏం పట్టుకుపోయారు? ఆ ఒక సత్యాన్ని గ్రహించినట్టయితే ఎవరైనా మంచి పరిపాలన అందిస్తారన్నమాట. అలాగే షర్మిల ఈ ఈ ఉద్రేకము, ఈ ఉద్వేగము, ఈ తాలూకు తపన అంతా రేపు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టిన తర్వాత మరి పాత వాళ్ళందరినీ చేరదీసుకొని, పాత వాళ్ళందరినీ సముదాయించుకొని, కొత్త క్రియాశీలక కార్యకర్తలను తయారు చేసుకొని, తనకు ఒక సైన్యాన్ని తయారు చేసుకోవాలన్నమాట. అప్పుడు గట్టిగా అంటే పెద్ద గొంతు అంటే ఎక్కువ మంది సభ్యులతో, ఎక్కువ మంది గ్యాదరింగ్తో, ఎక్కువ మంది ప్రజా గొంతుకని వినిపించగలుగుతుంది.